రితిక గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, సూపర్. రైట్, ఫస్ట్గా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎందుకనంటే ఇట్లా హ్యాండ్మేడ్తో మీరు డిఫరెంట్ క్యాండిల్స్ సంబంధించి కానీ సెంటెడ్ క్యాండిల్స్ కానీ ఇట్లా సోప్స్ అనేవి మీరు చేస్తున్నారని చెప్పని తెలిసింది. మేము చూసాము. రైట్, చూసి ఫాలో అయ్యి మేము రావడం జరిగింది. అయితే బేసిక్గా మీరు అంటే ఈ థాట్ ఎందుకని వచ్చింది మీకు? అంటే ఇందాక మీ ఫ్రెండ్తో కూడా మేము మాట్లాడితే జనరల్గా మా ఫ్రెండ్ ఇట్లా స్టార్ట్ చేసింది, నేను ఇట్లా జాయిన్ అయ్యి నేను కూడా కొలాబరేట్ అయ్యని చెప్పని అన్నారు. మీకు అసలు ఎందుకు వచ్చింది థాట్? అంటే ఇంటికాడ కూర్చొని మీరు ఆడుకోవడం కానీ బయటికి వెళ్ళడం కానీ ఫ్రెండ్స్తో ఇట్లా ఉన్నదా మీకు వీకెండ్స్ వస్తే? లేదండి, నాకు బయటికి వెళ్ళడం అంతా నచ్చదు. ఐ లైక్ టు స్టే ఎట్ హోమ్ అనమాట. ఓకే, నా ఫ్రెండ్ కూడా అంతే. ఓకే. సో బేసిక్గా మేము ఎలా స్టార్ట్ చేసామంటే ఇంట్లో మన ఫ్రేగ్రెన్సెస్ అన్నీ చాలా సింథటిక్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయండి. సో దానివల్ల మీకు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. రీసెంట్లీ క్యాన్సర్స్ ఇవి కూడా చాలా ఎక్కువైపోయాయి. సో ఎందుకంటే అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే బాడీ ప్రోడక్ట్స్ కానీ దానివల్ల ఈ క్యాన్సర్ చాలా వస్తుంది. అంటే మోస్ట్లీ ఈ మధ్య సోప్స్లో కానీ బాడీ వాషెస్లో కానీ దేంట్లో చూసినా మీకు సల్ఫేట్స్ ఉంటాయి, పారాబెన్స్ ఉంటాయి, SLS ఉంటుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. సో మెనీ ఉమెన్ ఆర్ సఫరింగ్ దానివల్ల. సో అనిపించింది, అరే ఎందుకు అసలు సల్ఫేట్స్ లేకుండా మనం చేయొచ్చు కదా ప్రోడక్ట్స్ అని చెప్పేసి. దెన్ ఐ లెర్న్ ఎలా చేయాలి అసలు అని చెప్పేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్తోనే వితౌట్ యూజింగ్ ఎనీ కలర్స్ ఎనీథింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి నేర్చుకున్నాను నేను. కెమికల్స్ కూడా అసలు ఏం ఉండవండి, కెమికల్స్ ఏం ఉండవు. దీస్ ఆర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. అండ్ ఇప్పుడు మీకు ఈ కలర్ వచ్చేది కూడా మన సోప్స్లో అది ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్లనే వస్తుంది. సో మళ్ళీ ఏమి అడిషనల్ కలర్స్ యాడ్ చేయట్లేదు, ఏది చేయట్లేదు మనం. అంటే న్యాచురల్ కలర్స్ ఇప్పుడు మనకి ఏదైనా ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఎలా అయితే ఉంటుందో దాని నుంచి వచ్చిన న్యాచురల్ కలర్స్ నుంచే వస్తుంది అనమాట. అవును, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇది హనీ అండ్ ఓట్స్ గోట్ మిల్క్ సోప్. హనీ అండ్ ఓట్స్ గోట్ మిల్క్ సోప్. ఓకే. ఇప్పుడు సాఫ్ట్ స్కిన్ లేదా సోరియాసిస్ వీటితో సఫర్ అవుతారు కదా. సో అలాంటి పేషెంట్స్ అండ్ నార్మల్లీ సెన్సిటివ్ స్కిన్ ఎవరున్నా వాళ్ళు యూజ్ చేయొచ్చు ఇది. సో ఇందులో యూజ్ చేసేది మేము గోట్ మిల్క్, ప్యూర్ హనీ అండ్ ఓట్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది మీరు వాష్ చేస్తున్నప్పుడు మీకు స్క్రబ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మీరు సపరేట్ గా స్క్రబ్ సోప్ లోకి ఓట్స్ ఎందుకు వచ్చిందా చెప్పండి. అంటే అప్పుడు అంటే మీరు చెప్పింది ఎట్లా అంటే ఫ్లోలో వెళ్ళిపోతుంటే ఈ సోప్ లో వాడుకుని అప్పుడప్పుడు తినచ్చేమో. యాక్చువల్లీ చాలా మంది అంటారు హనీ ఉంది ఇందులో, ఓట్స్ కూడా ఉండదు, మిల్క్ ఉండదు ఇందులో. అవునవును, మనం తినకూడదు ఏమీ లేదు ఇందులో. అవునవును. ఓకే, రైట్. ఇది ఏం ఫ్లేవర్ అంటారు? అది కూడా అదే అండి. దాంట్లో 2 సైజెస్ ఉంటాయి. మనకు అన్నిట్లో 2 సైజెస్ వస్తాయి. అంటే ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుంది? ఇది 50 గ్రామ్స్ వస్తుంది. ఇది మనకి 80 గ్రామ్స్ లో వస్తుంది. ఓకే. ఇదేమో మనకి 75 గ్రామ్స్ లో వస్తుంది. ఇది 80 గ్రామ్స్, ఇది 50 గ్రామ్స్. అవును. ఓకే. ఇది 70 గ్రామ్స్ లో వస్తుంది. ఇది 70 గ్రామ్స్. అవును. ఇదే ఫ్లేవర్ మేడం? ఇది కేసర్ అండ్ శాండల్వుడ్. అండ్ కేసర్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. ఇదంతా మేము రా కేసర్ ని మేము యూజ్ చేసాము, చాలా ఆర్గానిక్ కేసర్ ని. అండ్ శాండల్వుడ్ పౌడర్ కూడా ఇప్పుడు మనకు శాండల్ దొరుకుతుంది కదా, అది మేము పౌడర్ చేసి దాంతో మేము చేసాము. ఓకే. అంటే ఇప్పుడు సోప్ బేస్ అనేది ఉంటుంది కదా. అవును, మెల్ట్ అండ్ పోర్ సోప్స్. సోప్ బేస్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి చేస్తారు. మనకి సోప్స్ లో 3 టైప్స్ ఆఫ్ సోప్స్ ఉంటాయండి. మెల్ట్ అండ్ పోర్ ఉంటుంది, కోల్డ్ ప్రెస్ సోప్ అని ఉంటుంది, హాట్ ప్రెస్ సోప్ అని ఉంటుంది. కోల్డ్ ప్రెస్ సోప్ ఎలా ఉంటుంది అంటే అది మీకు ఇలా షేప్స్ లో రావవి. మీకు అవి జస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ లాగా వస్తాయి, మనం వేరే షేప్స్ లో చేయలేము. ఇప్పుడు మెల్ట్ అండ్ పోర్ సోప్స్ అనేది ఇది మెల్ట్ అండ్ పోర్ సోప్. ఇది మెల్ట్ అండ్ పోర్ సోప్. దీంతో మనము ఇది మనకు నచ్చిన షేప్ లో చేయొచ్చు. అండ్ ఇప్పుడు కోల్డ్ ప్రెస్ సోప్ ఎలా ఉంటుంది అంటే మొత్తం నేనే, అంటే ఫ్రమ్ బేస్, అసలు మనకు బేస్ ఉండదు అందులో, మొత్తం ప్రోడక్ట్స్ అన్ని నేనే యూజ్ చేస్తాను. మేము కోల్డ్ ప్రెస్ సోప్స్ చేస్తాము, హాట్ ప్రెస్ సోప్స్ చేస్తాము, మెల్ట్ అండ్ పోర్ సోప్స్ కూడా చేస్తాము. 3 టైప్స్ కూడా చేస్తాము. yes. నైస్, సూపర్. అంటే కోల్డ్ ప్రెస్డ్ అంటే ఇప్పుడు మనకి డిష్ వాషర్ కానీ వాటికి యూజ్ చేస్తాం అట్లాంటివి? కాదండి, కాదు. అవి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మేము ఇక్కడ వీటిలో ఎలా అంటే మీకు మొత్తం బేస్ అవైలబుల్ ఉంటుంది. మేము అడిషనల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మాకు తగ్గట్టు అలా చేసుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ థింగ్. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఎలా అంటే అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అవి ఓన్లీ ఆయిల్స్తో చేస్తాం మనం.
అంటే ఆలివ్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ. ఓకే. కానీ అదేంటంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది మనకి 1 month పడుతుంది. మేము అవి కూడా చేస్తాము, అవి కూడా ఉన్నాయి మన దాంట్లో. సో అవి ఎలా అంటే వాటి క్యూర్ పీరియడ్ ఉంటుంది, 1 month మనం పక్కన పెట్టేసేయాలి చేశాక. ఎందుకంటే లాదరింగ్ ఎక్కువ రాదు అది మనం కోల్డ్ ప్రెస్లో పక్కకు పెట్టకపోతే. సో అది సోపిఫై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. హాట్ ప్రెస్ కూడా అంతే. ఓకే ఓకే రైట్. ఇక్కడ వచ్చేటప్పటికి వాణియా? అవునండి, వాణి అంటే ఇప్పుడు మీ బ్రాండ్ ఇది. అవును అవును, మీ బ్రాండ్ చేసేసుకున్నారు. ఇప్పుడు వీకెండ్స్ వచ్చినప్పుడు మీరేమో ఫంక్షన్లకు వెళ్ళకుండా ఇప్పుడు ఒక బ్రాండింగ్ అనే దాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు ఒక బిజినెస్ ఉమెన్ కూడా అయ్యారు మీరు వర్కింగ్. రైట్, సూపర్ అండి, సూపర్. రైట్, వచ్చేటప్పటికి జనరల్గా సోప్స్ అనేవి మన స్కిన్కి సంబంధించి అంటే ఏ స్కిన్కి ఏ సోప్ అనేది యూజ్ అవుతుంది మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు స్క్రబ్ ఉంటుంది, అదేవిధంగా సాఫ్ట్ సోప్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తాం చాలా డిఫరెంట్ సోప్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకైనా ర్యాషెస్ వచ్చినా కానీ లేకపోతే ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఏది వచ్చినా కానీ మనం డాక్టర్ని కలిసినప్పుడు ఏంటంటే ఈ స్కిన్కి తగ్గట్టుగా నీకు ఈ సోప్ యూజ్ చేయని చెప్పినట్టుగా ఇస్తూ ఉంటారు. అట్లా కూడా మెడికల్గా కూడా ఏమైనా యూజ్ అవుతుందా? అవును, యూజ్ అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది మన హనీ అండ్ ఓట్స్ కోట్ మిల్క్ సోప్ అయితే సోరియాసిస్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు శాండల్వుడ్ అండ్ కేసర్ కూడా ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నీమ్ సోప్ ఎలా అంటే ఇప్పుడు మీకు ఏమైనా యాక్నీ ఉన్నా నీమ్ సోప్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది. అది కోల్డ్ ప్రెస్ ఫామ్ లో ఉంటుంది కానీ. సో అది మీకు యాక్నీ ఉన్నా కానీ ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ లేదా ఎలర్జీస్ వస్తే కానీ అలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది కాఫీ అండ్ బ్రౌన్ షుగర్ వచ్చేసి యాంటీ ఏజింగ్ యూజ్ అవుతుంది. ఇది కాఫీ అండ్ బ్రౌన్ షుగర్? అవును, కాఫీ అండ్ బ్రౌన్ షుగర్. ఓకే. సో అది యాంటీ ఏజింగ్ కి యూజ్ అవుతుంది. సో అండ్ మీకు డార్క్ సర్కిల్స్ అలా ఉన్నా కూడా యూ కెన్ యూజ్ ఇట్. అది ఇప్పుడు మనం సమ్మర్ వచ్చేటప్పటికి ట్యాన్ అవుతూ ఉంటారు చాలా మంది, బయట తిరిగి వర్క్ చేసిన ట్యాన్ అవుతారు. అట్లాంటి ట్యాన్ పోవాలని చెప్పానంటే మీ దగ్గర ఎటువంటి సోప్? అంటే ప్రస్తుతానికి మేము ట్యాన్ పోవాలని చెప్పేసి ఒక సోప్ లేదు, బట్ వీఆర్ ప్లానింగ్ అది రైస్ సోప్ తో చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. ఓకే, అంటే వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవుతుంది. ఎలా అనేది? అంటే రైస్ అనేది మనకి మోస్ట్లీ వైట్నింగ్ ఏజెంట్ ఉంటుందండి మనకి రైస్ వాటర్లో కానీ దేంట్లో అయినా. సో ట్యాన్ వల్ల మీకు క్లెన్స్ కూడా చాలా చేస్తుంది. ఇప్పుడు నార్మల్లీ కూడా మీరు రైస్ వాటర్ని సోప్ చేసుకొని మీరు ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ వాటర్ని యూజ్ చేశారనుకోండి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో క్లెన్సింగ్ ఏజెంట్ అండ్ వైట్నింగ్ ఏజెంట్ ఉంటుంది మన రైస్లో. సో సో మనం రైస్ పౌడర్తో సోప్ చేసామనుకోండి ఇట్ హెల్ప్స్ యూ విత్ ద ట్యాన్. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు కొంతమంది డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం అంటే క్లియర్ అప్ చేసుకోవాలని కొంచెం వైట్నింగ్ కోసం అలా యూస్ చేస్తారు చాలా మంది. బయట చాలా కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో మీరు ఆర్గానిక్గా మీరు రైస్తో చేసిన సోప్స్ అలాంటివి యూజ్ చేస్తే ఇంకా మంచిది మీకు. ఓకే, అంటే స్కిన్కి వచ్చేటప్పటికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ అంటే ఇప్పుడంటే ఇన్ని టైప్స్ అనేవి వచ్చేసినాయి. ఇంతకుముందు ఉంటే స్కిన్కి సంబంధించి కానీ యూజ్ చేసినప్పుడు ఇంట్లో ఆర్గానిక్గానే ఇప్పుడు రైస్ ఫ్లోర్ ఉంటుంది, రైస్ ఫ్లోర్ యూజ్ చేస్తారు. తర్వాత శనగపిండి ఉంటుంది, రైట్. ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేసి ఇంకా అందులో లైక్ మీగడ అనుకుంటా, పాలు మీగడ లైక్ అట్లా టర్మరిక్ ఉంటుంది. ఇవన్నీ యూజ్ చేసి కూడా చేసేవాళ్ళు కదా. మరి అట్లాంటిది ఏమైనా ఇప్పుడు తీసుకురావచ్చా, ఇన్వైట్ చేయొచ్చా ఇది ఈ టైప్లోకి? చేయొచ్చు, మనం చేయొచ్చు. ఇప్పుడు పసుపుతో మేము ఒక సోప్ చేసాము, అది కోల్డ్ ప్రాసెస్ సోప్. అది మేము పక్కన పెట్టాము. ఇప్పుడు అంటే 1 month పక్కన పెట్టాలి కాబట్టి ఇట్ విల్ బి ఆల్రెడీ నీమ్ ఒకటి టర్మరిక్ అండ్ మేము ఆరెంజ్ పీల్ తో చేసాము ఆ సోప్. ఇంకోటి ఏంటంటే ఇంకో సోప్ కూడా ఉంది మా దగ్గర, అదేంటంటే ముల్తానీ మిట్టితో చేసాము అండ్ రోజ్ పౌడర్. ఇవి కోల్డ్ ప్రెస్ సోప్స్ ఉంటాయి మా దగ్గర. రైట్, అట్లాంటివి కూడా అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే రైట్. ఇవేంటి మేడం? అవి వ్యాక్స్ సాచెట్స్ అండి. వ్యాక్స్ సాచెట్స్ అంటే ఇప్పుడు మీరు ఇంట్లో నార్మల్లీ ఎయిర్ ఫ్రెషనర్స్ యూజ్ చేస్తాం కదా, కార్లో కానీ నార్మల్ బాత్రూమ్స్ లో కూడా ఇంట్లో కూడా ఓడోనిల్ అలాంటివి. సో అలాంటి వాటికి ఆల్టర్నేటివ్. ఓకే, కార్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కార్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సూపర్ సూపర్ అండి. రైట్,
వ్యాక్స్ సాషెట్స్. రైట్. నేను ఇంకా మీరు ఇక్కడ పెట్టేటప్పటికి అంటే ఇంటర్వ్యూ అవుతుంది కదా, ఏమైనా తింటారో మిల్కీ బార్ తీసుకొచ్చి పెట్టారేమో, మిల్కీ బార్ చాక్లెట్స్ ఇవి కూడా డిజైన్ చేస్తారేమో అని చెప్పని అనుకున్నా. థ్యాంక్ యూ అండి. అది నేను అడిగినందుకు మీరు చెప్పినందుకు. ఇది ఐ థింక్ ఇది ఆరెంజ్ అనుకుంటా. ఇది మనకి 6 ఫ్రేగ్రెన్సెస్ లో వస్తుంది మనకి. అండ్ ఇవన్నీ కూడా మనము ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేసి చేస్తాము, సింథటిక్ ఫ్రేగ్రెన్సెస్ యూజ్ చేయము. సో ఇప్పుడు మీరు యూజ్ చేసిన దేంట్లో కూడా కెమికల్ ఉండదు, అసలు దేంట్లో ఉండదు, మొత్తం ప్యూర్ ఆర్గానిక్, మొత్తం ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. మన క్యాండిల్స్ లో కానీ మనం సోప్స్ లో యూజ్ చేసే ఫ్రేగ్రెన్సెస్ కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తాము. అసలు ఫ్రేగ్రెన్సెస్ మనం యూజ్ చేయము, ఓన్లీ కేసర్ అండ్ శాండల్వుడ్ లో యూజ్ చేస్తాము. అది కూడా శాండల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది. మిగిలిన దేంట్లో మనకి వచ్చే ఫ్రేగ్రెన్స్ కూడా ఇప్పుడు మనం ఎడిషనల్ ప్రోడక్ట్స్ వేస్తాం కదా, సో ఇప్పుడు హనీ వల్ల వచ్చే కొంచెం స్వీట్నెస్, గోట్ మిల్క్ వల్ల వచ్చే కొంచెం మిల్క్ ఫ్రేగ్రెన్స్ అలానే వస్తుంది, కానీ మనకి వేరే ఫ్రేగ్రెన్సెస్ ఏం రావు. ఇవి చాలా బాగున్నాయండి నిజంగా. రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి వీటి సేల్స్ ఎట్లా ఉన్నాయి మీకు? అంటే పబ్లిక్లోకి ఎలా రీచ్ అయ్యారు, ఎలా ఉంది, పబ్లిక్ లైక్ చేస్తున్నారా, ఎట్లా ఉంది? సోప్స్ అయితే హనీ అండ్ ఓట్స్ గోట్ మిల్క్ సోప్ అయితే పబ్లిక్ చాలా లైక్ చేస్తున్నారండి. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనకి కాంబినేషన్ అనేది చాలా కొత్త కాంబినేషన్, ఎవరికి తెలిసి ఉండదు. అంటే నేను మార్కెట్లో చూసినంత వరకు ఇట్ ఇస్ వెరీ రేర్ హనీ అండ్ ఓట్స్ గోట్ మిల్క్ సోప్ అనేది. గోట్ మిల్క్ అనేది మన స్కిన్కి చాలా మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా. సో ఈ హనీ అండ్ ఓట్స్ గోట్ మిల్క్ అండ్ మన కేసర్ అండ్ శాండల్వుడ్ సోప్ అయితే మన బెస్ట్ ప్రోడక్ట్స్ ఇన్ సోప్స్. అవును. అండ్ వ్యాక్స్ సాచెట్స్ అనేవి చాలా మంది తీసుకున్నారు రీసెంట్లీ, బికాజ్ అందరికీ అర్థమైంది సింథటిక్ ఫ్రేగ్రెన్సెస్ వల్ల చాలా హార్మ్ఫుల్ ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు మనం యూజ్ చేసేది ఇది మనం సాయ్ వ్యాక్స్ తో చేసాము. ఆ సాచెట్ అనేది వ్యాక్స్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ తో ఉంటుంది. సో ఇది మనకి వీగన్ కూడా ఉంటుంది. సో చాలా వెజిటేరియన్ పీపుల్, వీగన్ పీపుల్ ఇలా ఎంకరేజ్ చేసుకునే వాళ్ళు కూడా దే కెన్ బై ఇట్. సూపర్ సూపర్. అంటే రీసెంట్ గా చేస్తున్నారు అన్నమాట. అవును. వాటి ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి మేడం? మనకి అన్నిట్లో 2 సైజెస్ ఉన్నాయండి. హనీ అండ్ గోట్ ఓట్స్ వచ్చేటప్పటికి ఎట్లా ఉంది ప్రైస్? మనకి 2 సైజెస్ అంటే సైజెస్ చెప్పారు, 50 ఉంది, 70 ఉంది, 70 గ్రామ్స్ 50 గ్రామ్స్ అన్నారు. వాటి ప్రైస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనకి 50 గ్రామ్స్ వచ్చేసి 129 కి నడుస్తుంది. ఓకే. అండ్ మనకి మన 80 గ్రామ్స్ ఉంది హనీ అండ్ ఓట్స్ లో, అది 179 కి నడుస్తుంది. ఓకే. అండ్ మన కేసర్ అండ్ శాండల్వుడ్ సేమ్ 50 గ్రామ్స్ 129 కి ఉంది. Whereas 70 grams it is also at 179. Okay. But coffee and brown sugar వచ్చేసి మనకి 209 రూపీస్ లో నడుస్తుంది. అది ఒకటే సైజ్ లో ఉంది మనకి. ఓకే. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? అది 120 గ్రామ్స్. 120 గ్రామ్స్ ఉన్నదా? రైట్. అయితే ఇందాక మనం సెంటెడ్ క్యాండిల్స్ అయితే ఎట్లా అయితే చెప్పుకున్నాము రూమ్లో ఉన్న స్మెల్ కానీ ఫ్రేగ్రెన్స్కి సంబంధించి, అదేవిధంగా ఇది మన బాడీకి సంబంధించి అనమాట. ఇది సోప్ వచ్చేటప్పటికి ఇప్పుడు మరి నేను ఇది అంటే ఈ సోప్ అదేని యూజ్ చేస్తే ఇప్పుడు నా స్కిన్కి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నాది డ్రై స్కిన్, ఇప్పుడు నా స్కిన్కి ఇప్పుడు ఈ మాయిశ్చరైజింగ్ ఉన్న సోప్ యూజ్ చేసుకోవాలి అంతే కదా? అంటే ఇది కాంబినేషన్ అనమాట. ఇది కాంబినేషన్. అంటే ఇప్పుడు నేను ఈ సోప్ వాడిన తర్వాత వైట్గా అయిపోతాను అనమాట, అంతేనా? అంటే ఇంకా మనం ఇప్పుడు కలర్స్ ని ప్రమోట్ చేయొద్దు, కానీ ఇప్పుడు మీకైతే చాలా మాయిశ్చరైజింగ్ అనిపిస్తుంది. జనరల్గా ఎందుకంటే ఊరికి నేను జోక్ అది, ఎందుకంటే ఇప్పుడు మన సోప్ యాడ్స్ చూసామంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది ఫస్ట్ ఎట్లా ఉంటాడో, సెకండ్, థర్డ్, ఫోర్త్, లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి అంటే వైట్ ఇట్లా వచ్చేస్తారు. అలాగా సర్ఫెక్సల్ యాడ్ వచ్చిందంటే ఇట్లా ఎలా వస్తుందో సేమ్ అంటే ఊరికి జస్ట్ జోక్ అది. రైట్. ఈ సోప్స్ వచ్చేటప్పటికి ఏంటంటే న్యాచురల్గా మన స్కిన్ ఎలా అయితే ఉంటుందో, మనం డైలీ చాలా వర్క్ చేస్తూ ఉంటాం, బయటికి వెళ్తూ ఉంటాం, పొల్యూషన్లో తిరుగుతూ ఉంటాం, దుమ్ము ఇవన్నీ కూడా మన స్కిన్కి పట్టి ఉంటుంది. జనరల్గా మనం ఇంటికి వచ్చేసి ఏంటంటే నార్మల్గా స్నానం చేసేసి రైట్ ఫ్రెష్ అయిపోయి చెప్పని అనుకుంటాం, కానీ ఎక్కడైనా సరే దానికి సంబంధించిన స్కిన్లో కానీ ఇక్కడ ఉండిపోతూ ఉంటుంది. కానీ ఇటువంటి ఏంటంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇందులో హనీ, గోట్ మిల్క్ వచ్చేటప్పటికి స్కిన్కి ఏంటి మేడం మాయిశ్చరైజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఓట్స్ అనేవి ఏంటంటే ఇది స్క్రబ్ అవుతుంది స్కిన్కి అయితే, ఎందుకంటే మనకు తెలిసి ఇదంతా ఓట్స్ అనేవి కూడా డ్రై అయిపోయి ఉన్నాయి. ఇందులో ఈ ఓట్స్ అనేవి కూడా ఏంటంటే ఇట్లా స్క్రబ్ చేసేటప్పటికి ఇంకా ఎక్కడైనా కానీ ఉన్నా కానీ డస్ట్ ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది.
మన స్కిన్ అనేది మనం పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నాం దాన్ని అలా న్యాచురల్గా ఉంచడానికి అయితే మాత్రం యూజ్ అవుతాయి, ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి. సో రైట్, చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు నేను ఒకసారి ఇవి ట్రై చేస్తాను, ఇందులో ఏదో ఒకటి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ అయ్యి బయటకు వెళ్ళేటప్పటికి రిజల్ట్స్ అనేది రావాలి. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మీరు ఆ ట్యాన్కి సంబంధించి కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ప్లాన్ చేయండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న ఈ టైంలో ఏంటంటే ఎక్కువ మందికి ట్యాన్కి సంబంధించి ఎక్కువ మంది సెర్చ్ చేయడం కూడా చూస్తున్నారు. ఎందుకంటే జనరల్గా మనం ఏదైనా వీడియోస్ కానీ ఏమైనా చూసినప్పుడు సోషల్ మీడియాలో చూసినప్పుడు ఏంటంటే ఎక్కువగా ర్యాండమ్గా ఎక్కువ సెర్చ్ చేసినవి కానీ లేదంటే ఎక్కువగా దేని గురించి అనేది వాచ్ చేస్తున్నారని చెప్పని మనం చూస్తే ఈ ట్యాన్కి సంబంధించి కానీ ఇట్లాగా స్కిన్కి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి అది కూడా అలాంటివి కూడా మీరు తీసుకొస్తే త్వరగా ఇన్వైట్ చేస్తే మాత్రం బాగుంటుంది మేడం. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. రైట్, ఇవైతే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో అయితే ఇక్కడ ఉన్న సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయితే మాత్రం నాకు ఇవే నచ్చింది, బాగా నచ్చాయి. ఎందుకంటే ఈ థాట్ అనేది చాలా డిఫరెంట్, ఎందుకంటే ఎక్కడ కూడా చూడలేదు ఇది. ఈ స్మెల్ కూడా ఇది అన్నది చాలా ప్యూర్గా ఉంది స్మెల్ అనేది కూడా. ఇది ఏంటి మేడం? జాస్మిన్ అండి, ఇది జాస్మిన్. ఇది సేమ్ ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి మేడం. ఇవి ఈ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఫ్లవర్స్ అట్లా ఉంటాయి మేడం? అంతే అండి. మీరు పెట్టిన ఫ్లవర్స్ అనేవి? నేను పెట్టిన ఫ్లవర్స్. ఓకే, సూపర్ అండి, సూపర్. రైట్, అన్నీ అడిగాం కానీ ప్రీతికా గారు అసలు మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఇవేం అడగలేదు పర్సనల్. చెప్పండి మేడం, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను. మీరు కూడా ఐటీ? అవునండి. ఓకే, రైట్. యా, సో నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ లో నార్మలీ యాజ్ ఏ హాబీ లాగా వీకెండ్స్ చేసేదాన్ని. ఎవ్రీ వీకెండ్ క్యాండిల్స్ కానీ సోప్స్ కానీ అలా చేసేవాళ్ళము. బట్ చాలా మంది అడిగేవాళ్ళు అనమాట, అమ్మొచ్చు కదా అవి, అరే ఇంత బాగున్నాయి, యూఆర్ డూయింగ్ ఇట్ వెరీ ఆర్గానిక్లీ. అంటే ఇప్పుడు అది చాలా ఇట్స్ బూమింగ్ బిజినెస్, అది మీరు అమ్మితే ఇంకా మంచిగా ఉంటుంది కదా, ఎవ్రీవన్ విల్ బి అంటే ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, కొలీగ్స్ చెప్పేవాళ్ళు, ఇంటి దగ్గర చెప్పేవాళ్ళు. కొంటున్నారండి, చెప్పండి అసలు. కొంటున్నారు, తీసుకుంటున్నారండి. ఓకే ఓకే, రైట్. అంటే మీరు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీ ఇంట్లో ఏమన్నారు? ఇంట్లో చెప్పినప్పుడు దే వర్ వెరీ సపోర్టివ్ అండి. మై డాడ్ అండ్ మామ్, మా అన్నయ్య కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ అలా ఇంకా అంటే ఇది డిఫరెంట్ బిజినెస్, ఇది అవును డిఫరెంట్ బిజినెస్. మనం జనరల్ గా టీవీలో చూడటం తప్ప సోప్ మనం మేక్ చేయడం ఏంటి అనే థాట్ చాలా మందికి అలాగే ఉంటది. ఇప్పుడంటే ఈ సోషల్ మీడియా వచ్చాక అందరికి తెలుస్తుంది, కానీ ఎంత తెలిసినా కానీ ఇప్పుడు ఇందులో కూడా చాలా సబ్జెక్ట్ ఉంటుంది. అవునవును, అది కూడా. మీరు ఇదంతా కూడా ఎట్లా ఎన్ని రోజుల్లో రిఫర్ చేస్తారు? అంటే నేను గ్రౌండ్ వర్క్ చాలా డేస్ తీసుకున్నాను, చాలా మంత్స్ పట్టింది మొత్తం తెలుసుకొని నేర్చుకోవడానికి. ఇప్పుడు నేను ర్యాండమ్ పర్సన్ వచ్చి నేను సోప్ చేస్తాను కొనండి అంటే ఎవడు కొంటాడు చెప్పండి? నేను ఏదో ఒకటి చూపించాలి కదా వాళ్ళకి, నాకు ఇది తెలుసు, నేను ఇది చేశాను అని చెప్పేసి ఏదో ఒకటి చూపించాలి కదా. సో ఫస్ట్ తెలుసుకొని అంతా ప్రాక్టీస్ చేసి, అంటే మేమే యూస్ చేసి మా ఇంట్లో ఇప్పుడు మేము కానీ అత్తలు కానీ ఇంకా అలా మొత్తం రిలేటివ్స్ కానీ ఇప్పుడు కావ్య వాళ్ళ ఇంట్లో కానీ అందరూ ఇవే యూజ్ చేస్తారు. అండ్ సో మేము ట్రై చేసి ఏదైనా మేము బయటికి తెస్తామండి ఫస్ట్. ఓకే, సూపర్ అండి, సూపర్. అంటే ఇప్పుడు ఇంట్లో మీ రిలేటివ్స్ కానీ అందరూ కూడా ఇవే వాడుతున్నారు? అందరు ఇవే వాడుతున్నారు. ఫ్రీగా సోప్స్ వస్తే వాడదు చెప్పండి. చూడండి మరి ఏమంటారు, వీడియో చూస్తున్నారు మరి ప్రీతికా గారు రిలేటివ్స్ కానీ లేదా కావ్య గారు రిలేటివ్స్ కానీ పర్చేస్ చేయండి, ఫ్రీగా వాడబాకండి, దిస్ ఇస్ బిజినెస్ అనండి. సూపర్, రైట్. అయితే ఇప్పుడైతే ఒకసారి ట్రై చేద్దాం మేడం, సోప్ అనేది. ఒక సోప్ ట్రై చేద్దాం, అంటే ఎట్లా ఉంది ఏంటనేది.